సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సత్పురుషుల గురించి ఆధ్యాత్మిక విషయానికి వస్తే వివిధ స్థాయిల్లో ఉన్న ఎందరో సత్పురుషులు మహాత్ములు. భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాల్లో ఇలాంటి మహాత్ములను జ్ఞానులు, స్థితప్రజ్ఞులు మొదలగు పేర్లతో పిలవడం మనం చూస్తూ ఉంటాం. జ్ఞానులంటే అట్లాంటి మహాత్ముల్ని జ్ఞానులని, స్థితప్రజ్ఞులని ఇట్లాంటి పేర్లతో పిలవటం చూస్తూ ఉంటాం. అయితే వీరి మధ్య గల తేడాను తెలిసిన వాడు కొంతమంది మాత్రమే. అదేంటంటే ఇప్పుడు మనం వ్యవహారికం అనుకోండి, వాడు డబ్బున్నవాడు అంటే డబ్బు ఉంది అనుకుంటాం. వాడు లక్షాధికారి అంటే వీడి లక్షల వరకు కొంచెం మంచిది లేదంటే వాడు కోటీశ్వరుడు అన్నాం అనుకోండి, వీడికి లక్షలు దాటిపోయి కోటిలో ఉన్నాయండి. లేదా ఇంకా వాడు జమీందారంటే ఏదో అన్నాం అనుకోండి, అంటే వీడు ఇంకా సంపద ఉంది. ఎట్లా అయితే మనం ఇట్లా స్థాయిలు చూస్తున్నాము మహాత్ముల్లో కూడా, మరి కొంతమంది సిద్ధపురుషులు అంటున్నారు, కొంతమంది జ్ఞానులు అంటున్నారు, కొంతమంది ఆత్మజ్ఞానం అంటున్నారు, లేకపోతే ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు కదా, మహనీయుడు అంటున్నారు. అట్లా వీళ్ళందరి మధ్య తేడా ఏంటి అంటే అది తెలుసుకున్న వాళ్ళు కొంతమంది మాత్రమే. ఒకసారి ఈ విషయాన్ని గురించి ఒక భక్తుడు స్వామీజీతో అన్నారట, స్వామీజీ భగవద్గీతలో అక్కడక్కడ భక్తుడు, జ్ఞాని, యోగి ఇట్లా చెప్పబడుతుంది కదా, వీరి మధ్య గల తేడా ఏంటి అని అడిగారట. భక్తుడికి, జ్ఞానికి, యోగికి ఇట్లా అని అడిగితే, ఈ యోగి, జ్ఞాని, గుణాతీతులు మొదలగు వారు ఎవరిని ఇలాంటి పేర్లతో పిలవగలము అని అడిగారట స్వామిని. స్వామివారు చెబుతున్నారు, సత్యాన్ని గ్రహించిన వాడే జ్ఞాని, సత్యాన్ని గ్రహించేసిన వాడు జ్ఞాని, సత్యాన్ని అన్వేషించేవాడు భక్తుడు. అంటే ఆ సత్యం అది తెలుసుకోవడానికి, అనుభవంలో తెచ్చుకోవడానికి ప్రయత్నించేవాడేమో భక్తుడు, ఆల్రెడీ తెలుసుకున్న ఆయనేమో జ్ఞాని. తక్కిన వారంతా కేవలం సత్యాన్ని గురించి మాట్లాడేవారే. భక్తుడేమో, నిజమైన భక్తుడు అంటే ఎవరు? ఆ సత్యాన్ని పొందడానికి ప్రయత్నించేవాడు, అన్వేషకుడిలాగా. ఇక ఊరికే కథలు చెప్పుకుంటూ టైంపాస్ ఏదైతే ఉందో, ఆ స్వామివారు అంటున్నారు, తక్కిన వారంతా కేవలం సత్యాన్ని గురించి మాట్లాడేవారే. సత్యాన్వేషణ అనే సోపానంలో జ్ఞాని పై మెట్టు మీద ఉంటాడు. భక్తుడు సోపాన్ని ఎక్కుతూ ఉంటాడు. తక్కిన వారంతా ఆ పరమపద సోపానం ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉన్నవారే. అలా యోగి, స్థితప్రజ్ఞుడు, గుణాతీతుడు ఇవన్నీ కూడా జ్ఞానికి మారుపేర్లు. అంటే తాను దేహం కాదని, విశ్వమంతా ఉన్న చైతన్యమే తనలోనూ ఉందని, అంతటా ఉన్న చైతన్యమే తానని ఎవరైతే అనుభవం పొంది ఆ అనుభవంతో జీవిస్తారో వారు జ్ఞానులు. మాటలు చెప్పేవాళ్ళు జ్ఞానులు కాదు. మళ్ళీ అందుకే చెప్తున్నారు, వాళ్ళు కనుక ఈ భగవద్గీత అంతా కంఠస్థం ఉండి అయితే జ్ఞాని కాదు. భగవద్గీత కంఠస్థం, కానీ జ్ఞానవారణ ఎక్కడుంది? జ్ఞానంటే తాను ఈ దేహం కాదని, తన మనస్సు కాదని, తన ఆలోచనలు కాదని ఎవరికైతే అనుభవంలో ఉండి ఈ దేహ పరిమితి లేకుండా నేను అన్న చైతన్యాన్ని అనుభవంలో పొందిన వారు మాత్రమే జ్ఞానులు. అది స్వామివారు చెప్తున్నారు. అట్లానే ధ్యానం గురించి అడిగారట. సాధకుడైన వాడు ఆ ఆధ్యాత్మిక శిఖరానికి చేరుకోవాలంటే పూజలు, జపాలు, ధ్యానం వంటివి ఎన్నో మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఒకళ్ళు ధ్యానం చేస్తుంటారు, ఒకడు పారాయణ, ఒకడు ఏదో పూజలు, ఏదో రకరకాల మార్గాలు, నామస్మరణ చేసేవాడు, నామజపం. ఇందులో ధ్యానం విశేషమైన స్థానాన్ని అలంకరిస్తుంది. ఈ విషయాన్ని గురించి ఒకరోజు ఒక భక్తుడు, స్వామీజీ ధ్యానం అంటే అసలు ఏంటి అని అడిగారు స్వామిని. అడిగితే స్వామీజీ చెప్తున్నారు, తెలిసిన విషయముల నుండి తెలియని విషయాలను తెలుసుకొని యత్నమే ధ్యానం. తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలను తెలుసుకోవడమే, దానికోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ధ్యానం. మనమే అనుకుంటాం ధ్యానం అంటే ఏదో ఊహించేసుకుంటాం, అక్కడక్కడ చదివి విని ధ్యానంలో వాళ్ళు కనపడతారు, వీళ్ళు కనపడతారు అనుకుంటూ ఉంటాం. అవన్నీ ఎప్పుడో కలిగే ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు. కానీ అసలు ధ్యానం అంటే మనం ఇప్పుడు అన్నీ మనకి తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలని తెలుసుకునే యత్నమే ధ్యానం అన్నారు. అలా మరొక సందర్భంలో ఇంకో భక్తుడు ఇదే విషయాన్ని గురించి అడిగితే స్వామివారు అన్నారు, తాను అసలు ఎవరిని తెలుసుకోవడానికి చేయు యత్నమే ధ్యానం. ఇది ఇంకా అద్భుతంగా ఉంది. నేను అసలు ఎవరు అంటే, ఏదో మా అమ్మకి నాన్నకి పుట్టాను కాబట్టి ఇప్పుడు నేను అదేనా? అసలు నేనెవరు? నేను ఎవరి గురించి నేను అంటున్నాను? నాలో ఏ చైతన్యం ఉంటే ఇవన్నీ నేను చేయగలుగుతూ ఉన్నాను?
నన్ను నిద్రింపజేసేది ఎవరు, మేలుకొల్పేది ఎవరు, నాలో ఇదంతా నడిపించేది ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు నేను అంటే ఏంటి అని దాన్ని తెలుసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది ధ్యానం. నేను ధ్యానం చేసుకుంటున్నానండి అంటాం మనం. అంటే అసలు దేనికోసం ధ్యానం అంటే నేను తెలుసుకోవడం కోసం. అదే అల్టిమేట్ గోల్. అందుకని ఇంకో విధంగా ఎలా చెప్పారు, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాల వైపు, తెలియని విషయాలు తెలుసుకునే యత్నమే ధ్యానం. ఇప్పుడు మనకున్న అనుభవంలో నేనంటే ఈ శరీరం, ఎందుకని దీనికి జరిగేవే నాకుగా అనుభవం అవుతూ ఉన్నాయి, పరిమితంగా నేనున్నాను కాబట్టి. నిద్రలో నా ప్రయత్నం లేకుండా ఇంకేవో ఉన్నాయని తెలుస్తున్నాయి. సూక్ష్మమైన శరీరం ఉంది, సూక్ష్మమైన ఇంద్రియాలు ఉన్నాయి, అందుకే నేను నిద్రిస్తున్నా. కానీ నిద్రావస్థలు అంటే శరీరానికి ఇలాంటి అవస్థలు ఉన్నాయి, మెలకు అవస్థ ఒకటి, నిద్రావస్థ ఒకటి, స్వప్నం ఒకటి, తుర్యాతీత, ఇట్లా రకరకాల ఇవి ఉన్నాయి అని తెలుస్తుంది. కానీ మన ప్రయత్నం లేదు కదా. నేను కళ్ళు మూసుకొని ఇప్పుడు ఇట్లా కళ్ళు తెచ్చి కలగంటానంటే రాదు మనకి. చూడండి, నిద్రపోతే కళ్ళలోకి వెళ్తున్నాం, కానీ నేను ఇప్పుడు కళ తెచ్చుకుంటానండి అంటే వస్తుందా? అందుకని అక్కడ మన ప్రయత్నం లేకుండా ఉంది. అందుకని తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలను తెలుసుకునే యత్నమే ధ్యానం. అలాగే తాను అసలు ఎవరు అని తెలుసుకోవడానికి చేయు యత్నమే ధ్యానం అని అనగా, మళ్ళీ ఆ భక్తుడు అడిగాట, స్వామీజీ అలా అయితే మరి సమాధి అంటే ఏంటి అని అడిగారంట. అంటే ధ్యాన సమాధి, ధ్యానంలో సమాధిని పొందారు అంటారు కదా, సమాధి ఏంటంటే అప్పుడు స్వామివారు చెప్తున్నారు, ఆ ధ్యానం యొక్క ఫలితమే సమాధి అని స్వామివారు చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.